నమస్తే. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో ఈరోజు మనం పచ్చిశనగపప్పు, టమాటో వేసుకుని అంటే కారం పప్పు అంటారు కొంతమంది. పచ్చిశనగపప్పు, టమాటా అని కూడా అంటారు. సో, మీకు మంచిగా చూపిస్తాను. ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. దీనికి కావాల్సింది ఒక మందపాటి పాత్రని పెట్టుకుని, దాంట్లో ఆయిల్ వేసాను ఫస్టు. ఆయిల్ వేసుకుని ఎందుకంటే ఇది స్టీల్‌ది కాబట్టి మాడిపోతుంది. సో, దీంట్లో నేను ఆయిల్ వెయ్యాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇది కర్రీలా ఉంటుంది, కారం పప్పులా ఉంటుంది. బావుంటుందనమాట. మనం ఇవన్నీ మంచిగా వేసి రోస్ట్ చేయాలి. రెడ్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించాలనమాట. ఈలోగా మనం పచ్చిశనగపప్పుని ఒక 4 అవర్స్ నానబెట్టుకుని, కడుక్కొని 2 విజిల్స్ రానివ్వండి. పప్పు మరీ మెత్తగా అవ్వకూడదు. కచ్చా పచ్చాగా ఉడకాలనమాట. అలా ఉడికింది పక్కన పెట్టుకోండి. కొంచెం మెత్తగా ఉడికినా పర్లేదు. ఎవరిష్టం వాళ్ళదండి. దానిదేముంది. ఒక 3 విజిల్స్ రానిచ్చి ఆ పప్పుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. కొంతమంది దాంట్లో పసుపు, ఉప్పు వేస్తారు. అవేమీ అవసరం లేదు. సో, అవి వేయకుండా నార్మల్‌గా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎలాగో నేను దీంట్లో వేస్తాను కదా! సో, ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకోండి. అలా వేసుకుని కొంచెం ఆవాలు వేసుకోండి. ఇవి మనం ఎప్పుడు వెనక ముందని కాదండి. ఇది ఎప్పుడు వేసుకున్నా దీంట్లో ఆయిల్ అనేది మగ్గుతాయన్నమాట. కరివేపాకు చూసారు కదా! నేను ఒక గుప్పెడంత వేసుకున్నాను. కరివేపాకు ఫ్లేవర్ ఇస్తుంది. మంచి టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకి. సో, అంటే కారం పప్పుకి. ఓకే. వేసుకుని మనం బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత టమాటాలు ఒక 4 కట్ చేసుకుని చిన్న చిన్నగా దాన్ని కూడా ఆ వాటరు గుజ్జు పీల్చుకున్నంత వరకు మంచిగా తిప్పుతూ ఉండాలన్నమాట. మరీ హైలో పెడితే ఇది స్టీల్ కళాయి కాబట్టి మాడిపోతుంది. మీడియంలో పెట్టుకుని, సిమ్‌లో పెట్టుకుని దీన్ని మగ్గబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎంత మగ్గబెట్టుకుంటే అంత బాగుంటుంది. నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చెప్తున్నాను కదా, ఇది కర్రీ టైప్ కూడా అని. మంచిగా టేస్ట్ బాగుంటుందన్నమాట. రసంలో నంచుకొని తింటే అద్దరిపోతుంది ఈ పప్పు, కారం పప్పుని. అలా మూత పెట్టుకుని మనం మగ్గబెట్టుకోవాలన్నమాట. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయింది. మంచిగా దగ్గరికి వచ్చింది కదా! ఇలాంటప్పుడు మనం సాల్ట్ కూడా చూసుకోవడం మంచిది. ఎలాగో పప్పు వేసిన తర్వాత కూడా సాల్ట్ వేసి కలుపుతాం కాబట్టి ఇందులో ఉప్పు వేసుకుని కలుపుతూ ఉంటే వీటికి పడుతుంది, త్వరగా వేగుతుంది కదా! తర్వాత మనం కారం పప్పుకి కారం వేస్తాం. మీరు కారం ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్ వేసుకోండి, తక్కువ కావాలంటే 1 స్పూన్ వేసుకోండి. తర్వాత నేను మసాలా వేస్తున్నాను. ఇది ఏ మసాలా అంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, గరం మసాలా అనమాట. మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని మంచిగా గిరగిర తిప్పేసేయండి. ఈలోగా మనం పప్పుని, ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఫస్ట్ వాటర్ వేయకుండా ముందు పప్పును వేయండి. ఆ తర్వాత పప్పులో ఏమైనా వాటర్ ఉంటే ఉడకబెట్టింది అది కూడా వేసేసేయండి. వేసేసుకుని మంచిగా కారం, మసాలా అన్నీ పట్టేలాగా తిప్పాలన్నమాట. మీడియంలో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. అలాగే కొంచెం అంత వాటర్ పోసుకుని మనం అంటే కొంతమంది పలుచగా, కొంతమంది చిక్కగా తింటారు కదా! సో, నేను మ్యాక్సిమం దగ్గరగానే చేసుకుంటున్నాను. సాల్ట్ ఈ స్టేజ్లో ఉప్పు గళ్ళు కానీ, సాల్ట్ కానీ వేసుకోండి. వేసుకుని మంచిగా తిప్పండి. చూసారు కదా, మనకి కారం పప్పు అండ్ టమాటా పప్పులాగా రెడీ అయిపోయింది. పచ్చిశనగపప్పుతో అనమాట. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో మనం ప్లాస్టిక్ అన్న స్టీల్ మంచిది. కంచంలో రైస్ వేసుకుని మేము కంచాలంటాం అనమాట. తర్వాత మనం ఏదైతే చేసామో కారం పప్పుని వేసుకుని దాని పక్కన వడియాలు కానీ, ఆవకాయ కానీ, నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది సామరంగా. వావ్! అద్భుతం అనాల్సిందే. ఇట్లా ఒక్కొక్కటి వేడి ముద్ద అట్లా తింటూ ఉంటే అది చెప్పలేనండి. ఇలాంటి అప్పడాలు డీమార్ట్‌లో దొరికితే తీసుకోండి. మంచిగా కారం మిరియాల అప్పడాలు అనమాట, బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.